సాక్ష్యం చెప్పారట. ఏం సాక్ష్యం చెప్పారంట? ఈవిడ గ్యాస్ అయిపోయిందట. గ్యాస్ అయిపోతే గ్యాస్ కొండలోడు ఫోన్ చేయి. గ్యాస్ అయిపోతే ఆ మైకాపం ఎవరో కానీ, గ్యాస్ అయిపోతే గ్యాస్ కుండలోడికి ఫోన్ చేయి. ఆ గ్యాస్ అయిపోతే గ్యాస్ కుండలోడు ఫోన్ చేయకుండా ఏం చెప్పిందట? హోలీ స్పిరిట్ నాకు గ్యాస్ అయిపోయిందంట. హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్ముడా నాకు గ్యాస్ అయిపోయిందంటే పరిశుద్ధాత్ముడు గ్యాస్ వేయించండి. నన్ను పరిశుద్ధాత్ముడు గ్యాస్ వేయించడం ఏంటండి? పరిశుద్ధాత్ముడేమో గ్యాస్ వేయిస్తాడు అడుగుతున్నాను. మరొక ఆవిడ ఉంది. ఆవిడేమిటి చెప్పినా, ఆవిడ ఇవన్నీ తిరుగుతున్నాయి, మీకు యూట్యూబ్లో మీరు చూసారు లేదు, సాక్ష్యాలు. మరొక ఆవిడేమో మార్కెట్కి వెళ్ళిందంట. మార్కెట్కి వెళ్తే ఆ రోజు యేసు ప్రభు ఉల్లిపాయలు దొరకకుండా చేస్తాడంట. ఎందుకు మార్కెట్కి వెళ్తే యేసు ప్రభు ఉల్లిపాయలు దొరకకుండా చేస్తాడు? ఎందుకంటే ఈవిడ ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా యేసు ప్రభుని కూడా తీసుకుపోద్దట. ఈ కూడా తీసుకెళ్తేటప్పుడు ఈరోజు బిజీగా ఉండి యేసు ప్రభుని రమ్మన్న అండం మర్చిపోయిందంట. అందుకు పరలోకం నుంచి యేసుక్రీస్తు వారు అన్నారట, నన్ను తీసుకెళ్ళకుండా నువ్వు మార్కెట్కి వెళ్ళావు కనుక నీకు ఉల్లిపాయలు ఎలా దొరుకుతాయో నేను చూస్తాను అన్నాడట. ఎవరు? పరిశుద్ధాత్ముడేమో గ్యాస్ అయిపోతాడు, యేసు ప్రభు ఏమో ఉల్లిపాయలు కొంటాడు. ఏంటండి ఇది? ఇంత అమాయకంగా ఎందుకున్నారు చెప్పనా? నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు నచ్చకపోయినా బైబుల్ చదవక, వాక్యం తెలియక, పులిపేట మీద వాక్యాన్ని మాత్రమే వినాలన్న గ్రహింపు మీకు లేక, లేనిపోయిన వాటికి తన్మయత్నానికి అలవాటు పడిపోయారు గనక, ఇది కాదు వాక్యము నీ వాక్యము నా పాదాలకి దీపం అంటే దాని అర్థం ఏంటి? నీ వాక్యం నా పాదాల దీపం అంటే ఈ చీకట్లో నేను నడిస్తే అక్కడ గొయ్యందో నుయ్యందో పాముందో పదుందో నాకు తెలియాలంటే నా చేతిలో ఒక లైట్ ఉండాలి, టార్చ్ లైట్. నా చేతిలో టార్చ్ లైట్ ఉంటే ఆ చీకట్లో నడుస్తున్నప్పుడు ప్రమాదం లేకుండా ఎలా నడుస్తానో ఈ లైఫ్ అనే జర్నీలో, ఈ జీవితం అనే ఈ ప్రపంచంలో నడుస్తున్నప్పుడు ఏ అడుగు ఎలాగేయాలో, ఏం మాట్లాడాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో, అనుభవాలు ఏంటో ఇవన్నీ నాకు తెలియాలంటే నా లైఫ్కి లైట్ ఏంటో తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యం. గుర్తుపెట్టు. చీకట్లో నడిచే వాడికి లైట్ ఎంత అవసరమో జీవితంలో నడుస్తున్న మనందరికీ ఫైనల్ అథారిటీ చెప్పండి వాక్యం. అందుకని చెప్తాను, మీరు ఎన్ని సభలకు పోండి, ఎన్ని సహవాసాల్లో కూర్చోండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ వాక్యం చెప్పని దగ్గర మీరు ఉండకండి.